పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి శంఖారావం కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట్ ప్రసాద్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన పుట్టపర్తి 11 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 12 గంటలకు కదిరి చేరుకుంటారని, అక్కడి నుంచి మదనపల్లి రోడ్లోని పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన స్థలంలో శంఖారావం కార్యక్రమం సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు, నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కుటుంబ సాధికార సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు నిర్వహించుకొని ఈ సభలో పార్టీ ఏ దిశగా ఆలోచన చేస్తుంది, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, పూర్తి స్థాయిలో సంసిద్ధం కావడానికి నారా లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనందరికీ ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో అందరి మధ్యన ఒక అవగాహన, పార్టీ ఏ దిశగా ఆలోచన చేస్తోంది, ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం కావాలా, ఎదుర్కోవాలనే ఆలోచన రూపకల్పనకి తుది మెరుగులు దిద్దుకునేటువంటి క్రమంలో భాగంగానే జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అందరితో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని విధిగా నిర్వహించుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా మండల పార్టీ నాయకులకు, మండల జనరల్ సెక్రటరీలకి, అదే రకంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ కమిటీ మెంబర్లకి, బూత్ కన్వీనర్లకు, అంతే స్థాయిలో కేఎస్ఎస్ సభ్యులకి అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం.